న్యూస్ నేను సింధూర మన జీవితంలో ఒక అందమైన భవిష్యత్ అంటే సురక్షితమైన ఇల్లు నమ్మదగిన పెట్టుబడి మనకు ఆత్మవిశ్వాసం ఈ ఆలోచనలకే ప్రతిరూపంగా ముందుకు వస్తున్న సంస్థ శ్రీకుష వెంచర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో వారు ఎలా తమదైన గుర్తింపును ఏర్పరచుకున్నారో భవిష్యత్తులో ఏ ప్రాజెక్టులతో ముందుకెళ్లబోతున్నారో తెలపడానికి మనతో ఉన్నారు శ్రీకుష వెంచర్స్ చైర్మన్ ప్రసన్న కుమార్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో సార్ హలో నమస్తే సార్ వ్యూవర్స్కి ఫస్ట్ మీరు ఏం చెప్తారు ఈ వీడియో అసలు ఎందుకు చూడాలి అంటారు మీరు ఈ వీడియో ఎందుకు చూడాలి అంటే ఫ్లాట్ తీసుకునే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామందికి తెలియక ఇన్వెస్ట్ చేయకపోవడంతో చాలామంది నష్టపోతున్నారు మంచి మంచి ఏరియాస్లో ఇప్పుడు తక్కువ ప్రైస్ ఉన్నా కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు తెలియకుండా ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడో మోసపోతున్నారు కాబట్టి ఈ వీడియో ఏదైతే ఉంటుందో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లాట్ తీసుకునే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక మంచి అవగాహనతో కూడినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది సో మీరు ఖచ్చితంగా చూడండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా వేరే విషయం బట్ మీకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్లాట్ తీసుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తే ఏ జోన్లో తీసుకుంటారు ఏ జోన్లో తీసుకోకూడదు ఎలాంటి జోన్స్లో తీసుకోవడం వల్ల మోసపోతున్నారు ఎలాంటి ల్యాండ్స్ తీసుకోవడం వల్ల మీరు మోసపోతున్నారు అనే విషయం అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి సార్ మొదటగా శ్రీకుష వెంచర్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం మాట్లాడే ముందు ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న మీరు శ్రీకుష వెంచర్స్కి చైర్మన్ ఎలా అయ్యారు అసలు ఈ టర్న్ ఏంటి ఈ టర్న్ ఏంటి అంటే అండి ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో ఒక మరుపురాని ఒక సంఘటన కావచ్చు ఒక ఒక ఎగతాళి కావచ్చు ఒక అవమానాలు కావచ్చు ఎక్కడో నష్టపోవడం కావచ్చు సో ఇవన్నీ జరుగుతుంటాయి నా జీవితంలో కూడా మనకు వచ్చిన డబ్బుల్ని ఏం చేశాను అంటే ఒక షాద్నగర్ దగ్గర ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేశాను ఆ ల్యాండ్ ఏంటి అంటే డబల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్ని నాకు అమ్మారు ఆ డబ్బులు నాకు వెనక్కు రాకుండా అది ఎందుకు కొన్నామని తెలియకుండా దాన్ని ఎవరికి అమ్మలేకుండా చాలా ఇబ్బందులు పడి నాతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా అదే పరిస్థితిలో ఉన్నారనమాట నాకు అనిపించింది మనకు తెలిసే ఇంతమంది ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే తెలియకుండా ఎంతమంది ఉంటారు అని ఆలోచన చేసి మనం మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీని స్థాపించి అందులో వేరే వెంచర్ వాసుతో పోల్చుకుంటే మన వెంచర్ నుంచి తక్కువ ప్రైజెస్కి మనం ఇద్దాము అంటే బెటర్ ప్రైజెస్కి ఇద్దాము అన్న ఉద్దేశంతో శ్రీకుష వెంచర్స్ అనేది స్థాపించబడింది సార్ ప్రజెంట్ శ్రీకుష వెంచర్స్ చేపడుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులు ఏవి అండ్ అలాగే మీ కంపెనీ ప్రాజెక్టులు ప్రధానంగా ఏ ఏరియాల్లో ఎక్కువగా ఉన్నాయి మనవి ముఖ్యమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అండి శ్రీశైలం హైవే ముంబై హైవే ఇప్పుడు బెంగళూరు హైవేలో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక వెంచర్ వేయబోతున్నాం సో ఎందుకు చేస్తున్నాము అంటే కొంతమందికి ముంబై హైవే చాలా బాగా నచ్చుద్ది వాళ్ళకి ఏ హైవే నచ్చదన్నమాట కొంతమందికి బెంగళూరు హైవేలోనే తీసుకుంటారు మరి కొంతమంది శ్రీశైలం హైవేలోనే తీసుకుంటారు సో అలాంటి వాళ్ళందరికీ కస్టమర్ వెనక్కు పోకుండా మనం అన్ని హైవేస్లో వెంచర్ స్థాపించబోతున్నాం వెంచర్ వేయబోతున్నాం అందులో కూడా తక్కువ ప్రైజెస్కి అంటే బెటర్ ప్రైజెస్కి మనం ఇవ్వబోతున్నాం అట్ ది సేమ్ టైం మన వెంచర్ ఏదైతే ఉంటుందో ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు అడిగారు సో అది శ్రీశైలం హైవేలో డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఉదాహరణకి మన బెంగళూరు హైవే కావచ్చు ముంబై హైవే కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు ఏ హైవేస్లో అయినా సరే ఒక ల్యాండ్ రేట్ పెరగాలి అంటే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది ఉండాలి ఉదాహరణకి ఒకప్పుడు మన మాదాపూర్ ఉంది జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఒకప్పుడు చెట్లు చేమలు రాళ్ళు గుట్టలు తప్ప ఇంకేముండేవి కాదు ఇవి ఎలా డెవలప్ అయ్యాయి అంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ రావడం వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల ఈ గుట్టెలు కాస్త మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయిపోయినాయి దానికి రీజన్ ఏంటి అంటే డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర ఏదైతే ఉన్నాయో ఈ ల్యాండ్ రేట్లన్నీ పెరుగుతాయి పెరిగినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఆటోమేటిక్గా ల్యాండ్ రేటు పెరుగుతుంది ల్యాండ్ రేటు పెరిగితే ఈరోజు ఉదాహరణకి ఒక 20,000కి గజం తీసుకుంటే లేకపోతే ఒక 10,000కి తీసుకుంటే వితిన్ ఆ డెవలప్మెంట్స్ ప్రకారంగా 3 ఇయర్స్లో అది 1,00,000 అవ్వచ్చు 2 లక్షలు అవ్వచ్చు 3 లక్షలు కూడా అవ్వచ్చు ఒకప్పుడు మియాపూర్లో కానీ గచ్చిబౌల్లో కానీ గజం అనేది ఒక 100 రూపాయలకు 200లకు దొరికేదంట మా ప్రీవియస్ కస్టమర్ ఒక ఆమె సార్ మేము అప్పుడు మాకు ఒక 100 రూపాయలు 200లకు ఇచ్చేవాళ్ళు బలవంతంగా ఇచ్చినా మేము తీసుకోలేదు ఇప్పుడు మేము బలవంతంగా వెళ్ళి కొందామంటే కూడా మాకు దొరకట్లేదు సార్ ల్యాండ్ అని చెప్తున్నారు సో నేనేమంటానంటే వెంచర్లు మనం ఎక్కడుంటాయి అంటే
వెంచర్లు మనం ఉన్న చోట డెవలప్మెంట్స్ కాదు, డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మన వెంచర్లు ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే వెంచర్ వేసే ముందు రకరకాలుగా అధ్యయనం చేస్తాం. ఎక్కడ వెంచర్ వేయాలి, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమన్నా వస్తున్నాయా, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయా, ఐటీ హబ్లు ఏమన్నా వస్తున్నాయా, ఇంకేదైనా డెవలప్మెంట్స్ వస్తున్నాయా, ఫ్యూచర్లో కనెక్టివిటీ ఉందా, కనెక్టివిటీ లేకపోతే అసలు ఫ్లాట్ తీసుకోవడం వేస్ట్. కనెక్టివిటీ ఉండగలిగితే అక్కడ రేటు పెరుగుద్ది. రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ రోజు మీరు 10 రూపాయలకు కొంటే రేపు 100 రూపాయలు అయిందనుకోండి, అది చాలా బాగుంటుంది. మీరు చాలా మందిని చూసుంటారండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కారు పైన ఇన్వెస్ట్ చేస్తాం మనం. కార్ ఏం చేస్తుంది, ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో పాత అవుతూ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ రేటు మనం ఉదాహరణకి 10 లక్షలకు తీసుకుంటే 2 లక్షలకు పడిపోతుంది. సో ఇలా తగ్గుతూ పోతుంది. ప్రపంచంలో ఏ వస్తువు పైన అయినా సరే మనం పెట్టినా, ఈరోజు గోల్డ్ తీసుకుందామండి, గోల్డ్ తీసుకుంటే పెరుగుతుంది, మార్కెట్ బాగాలేకపోతే తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుద్ది, మళ్ళీ తగ్గిపోద్ది. ఇది అలా కాదు, ల్యాండ్ అనేది పెరుగుతూనే పోతూ ఉంటుంది ఎప్పటికీ. మనం ఉన్నా లేకపోయినా, చచ్చినా బతికినా, ల్యాండ్ మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది. ఒక్క ప్రపంచంలో బతికి ఉండేది మాత్రం ఒక భూమి మాత్రమే. భూమి పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు శ్రీకుష వెంచర్స్లో మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నేను భరోసా ఇస్తున్నా, ఒక ఫ్లాట్ మీరు కొనుక్కున్నట్లయితే, ఈరోజు ఉదాహరణకి మీరు ఒక 10,000కి తీసుకున్నట్లయితే వచ్చే సంవత్సరం ఈ రేటు వస్తుందని నేను అగ్రిమెంట్ కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను అంటే చాలామంది మన దగ్గర తీసుకొని మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఎప్పుడో ఉదాహరణకి మేము ఫ్యూచర్లో యూఎస్ పంపించాలి అనుకొని 3 ఇయర్స్ ముందే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మధ్య తరగతి నుంచి మన దగ్గర చాలామంది ఫ్లాట్లు తీసుకొని సంతోషకరంగా ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ మనం వెంచర్లు వేయట్లేదు. డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనం వెంచర్లు ఇస్తున్నాం. ఈ డెవలప్మెంట్స్ అనేవి ఉదాహరణకి శ్రీశైలం హైవే తీసుకుందాం. శ్రీశైలం హైవే ఏంటి అంటే ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ నుంచి ముందుకెళ్ళగానే తుక్కు కూడా వస్తుంది, అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది, దానికి కొంచెం పక్కనే ఫ్యాబ్ సిటీ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది, ఫోక్స్కాన్ ఉంది, ఇంకొంచెం ముందుకెళ్తే అది మనకు ఫార్మా సిటీ ఉంది, ఫోర్త్ సిటీ ఉంది, ఫ్యూచర్ సిటీ ఉంది. సో వీటికన్నిటికీ కూడా మిడిల్లో మన వెంచర్ ఉంది. వీటికన్నిటికీ కూడా మిడిల్లో మన వెంచర్ ఉంది. ఆ వెంచర్ పక్కకే గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది, దాన్ని రతన్ టాటా రోడ్ అని నామకరణం చేశారు. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఎక్కగానే టీసీఎస్ దగ్గర వస్తుంది మనకి. సో ఔటర్ రింగ్ రోడ్కి దాదాపు ఈ శ్రీశైలం హైవే నుంచి ఒక 15 నిమిషాలు పడితే మన గ్రీన్ ఫీల్డ్ రోడ్ నుంచి 5 నిమిషాలు పడుతుంది. కాబట్టి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, సో మన వెంచర్ ఎక్కడైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అక్కడ మన వెంచర్లు ఉంటాయి కాబట్టి, సో మన దగ్గర చాలా మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్. అలాగే ఎవరైతే ఫ్యూచర్లో మనకి మంచి హై రిటర్న్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా శ్రీకుష వెంచర్స్ మాత్రమే ఒక మంచి ప్లాట్ఫామ్. ఇప్పుడు శ్రీకుష వెంచర్స్ని డెవలప్ చేసేటప్పుడు మీరు ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు? డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఎందుకు ఉంటాయి అంటే ఫస్ట్, సో మనకి శ్రీకుష వెంచర్స్ ఒక వెంచర్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ డెవలప్మెంట్స్ చూసుకుంటారు కదా. డెవలప్మెంట్స్ ఒక్కటేగా చూసుకోవాల్సింది, అది ఏ జోన్లో ఉందో చూసుకోవాలి. మీరు చూసుకున్నట్లయితే ఈ మాదాపూర్ కానీ గచ్చిబౌల్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆత్రి జోన్ కింద వస్తాయి. ఇవన్నీ ఆత్రి జోన్ అంటే ఏంటి అంటే పెద్ద అపార్ట్మెంట్లు, మంచిగా ఒక ఇల్లులు కట్టుకోవచ్చు. కొన్ని ఏరియాస్కి జోన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ మనకేంటి అంటే ఈ మాదాపూర్లో, గచ్చిబౌల్లో, ఈ శంషాబాద్లో, హైటెక్ సిటీలో ఏదైతే జోన్ ఉందో అదే జోన్లో మనం వెంచర్ వేసాం, ఆత్రి జోన్. చుట్టుపక్కల మొత్తం కూడా అగ్రికల్చర్ జోనే, మనది ఒక్కటి మాత్రమే ఆత్రి జోన్. కాబట్టి భయం లేకుండా ప్రశాంతంగా వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు, అదొకటి. రెండవది ఏంటి అంటే మనం వెంచర్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం, అందరూ చెప్తారు క్లబ్ హౌస్ ఇస్తున్నాం అనేసి. మనం ఇచ్చే టైప్, మనం ఇచ్చి చూపించే టైపు. అంటే క్లబ్ హౌస్ ఒకటే కాదు, మనం మెడిటేషన్ లాబీ ఏదైతే కానీ, దాని తర్వాత ఈ విల్లాస్ అనేవి ఇప్పుడు ఉదాహరణకు మనకి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, డెవలప్మెంట్స్ వెంచర్లో ఎలా ఉన్నాయి, 2 సీసీ కెమెరాలు పెట్టి కస్టమర్కి యాక్సెస్ ఇస్తున్నాం.
ఓకే. కస్టమర్ సీసీ కెమెరాలో చూసుకోవచ్చు Monitoring ఓవరాల్ గా చేయొచ్చు సైట్ ఎలా ఉంది, అసలు వీళ్ళు వెంచర్ నిజంగానే డెవలప్ చేస్తున్నారా లేదా మనకు అమ్మేసి వీళ్ళేం సైలెంట్ అయిపోయారా అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి ఆలోచన లేకుండా మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరికి సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తున్నాం, ఓకే. చూసుకోవచ్చు. దాంతో పాటుగా మనం వెంచర్ తీసుకునే ముందు లీగల్ టీంతో చెక్ చేయిస్తాం మొత్తం. ఓకే. మనకి లీగల్ టీం ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఉదాహరణకండి, మనం అన్నీ తీసుకున్న తర్వాత నాలా కన్వర్షన్ అవ్వదు. ఆ నాలా కన్వర్షన్ ఎందుకు అవ్వదంటే ఏదో కేసు ఉంటుంది దాని మీద, అది మనకు తెలియదు. అందుకని నేను ఏం చేస్తానంటే వెంచరు వేసే ముందు ఒక 3 months పాటు ఇవన్నీ జరుగుతాయి. మనం తీసేసుకొని ఏదో ప్లాట్లు డివైడ్ చేసి ఇచ్చేసే రకం కాదు. ఓకే. మనం ఏం చేస్తున్నాము అంటే ఉదాహరణకి మైసిగని దగ్గర ఒకటి ప్లాన్ చేసామండి, డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ నాలా కన్వర్షన్ కూడా ఇంకా రాలేదు. సో దానికి రీజన్స్ కొన్ని ఉంటాయి, బట్ కొన్నిసార్లు లేట్గా రావచ్చు. అవన్నీ చూసుకొని మేము ముందుకెళ్ళాలి. బట్ మేము వేసే వెంచర్ ఎలా ఉంటుంది అంటే ప్రజలకి అనుగుణంగా, ఊరికి దగ్గరగా, హైవేకి దగ్గరగా, ఏదైనా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళేలాగా కనెక్టివిటీ ఉండేలాగా, అలాగే లీగల్ టీంతో మొత్తం చెక్ చేయించి డెవలప్మెంట్స్ అన్ని లోపల ఎక్కడ ఏ ప్లాట్ వస్తుంది అవన్నీ చూసుకొని దాని తర్వాత మన వెంచర్ స్టార్ట్ చేస్తాం. మన వెంచర్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఆ సోలార్ సిస్టము, దాని తర్వాత రోడ్స్ 60 and 40 feet రోడ్స్ ఇవన్నీ ఇస్తున్నాం. కాబట్టి తీసుకునే వాళ్ళు నిర్భయంగా అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ చెక్ చేసుకోవచ్చు. నేను మన కస్టమర్లు ఎవరైనా వస్తే కొంతమంది, సార్ మీది మీ ఇంటర్వ్యూ చూసాం సార్, చాలా బాగా నచ్చింది, నేను ఇట్లా రిటైర్డ్ ఎంప్లాయీ సార్, నాకు ఇట్లా డబ్బులు వచ్చాయి, నేను ఒక డబ్బులు తీసుకొని వస్తున్నాను సార్, నాకు ఒక ప్లాట్ పర్లేదు సార్, మీరు లేఅవుట్ ఇస్తే చాలు, వేకెన్సీ ఏది చెప్తే నేను చేసేస్తాను అని చెప్తారు. బట్ నేనేమంటానంటే ఫస్ట్ మీరు వెళ్ళి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసి మన వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు, సైట్ ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నచ్చితే ఆ తర్వాత నా దగ్గరికి రండి, నేను మీకు చెప్తా అని చెప్తా. చాలామంది చూసుకోకుండా రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందామో లేకపోతే ఇంకొక చేసి అని చెప్తూ ఉంటారు. బట్ మనం అలా కాదు, రియాలిటీ చూపిస్తాం. సార్ పేపర్స్లో ఇలా ఉన్నాయి, ఇలా ఉంది, ఇలా ఉంది, సో వీళ్ళ నుంచి ఇక్కడికి వచ్చింది, వీళ్ళ నుంచి లింక్ డాక్యుమెంట్ వీళ్ళకి వచ్చింది, వాళ్ళ నుంచి మనం తీసుకుందాం. ఇవన్నీ డాక్యుమెంట్ అనేది ప్రాపర్గా చెక్ చేసి మొత్తం ఎక్కడ ఏ చిన్న లూప్ హోల్ దొరికినా సరే మనం దాన్ని వదిలేస్తాం, ఆ సైట్ని వదిలేస్తాం. కాబట్టి అవన్నీ చూసుకొని మనం ముందుకెళ్తాం. కాబట్టి మనకి ఇంతవరకు తక్కువ సమయంలో చాలామంది కస్టమర్లు మన దగ్గర తీసుకోవడము, ఆ కస్టమర్లు ఇంకొక కస్టమర్లకి రెఫర్ చేయడము, ఆ రెఫర్ చేసిన కస్టమర్లు ఎవరైతే వాళ్ళ రిలేషన్స్కి రెఫర్ చేయడము, ఇలా రెఫర్ చేసి 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 నేను ఈ పొజిషన్కి వచ్చాను. అంటే జనరల్గా బయట మార్కెట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఏదైనా వెంచర్లో ఒక ఫ్లాట్ ఏదైనా తీసుకున్నాము, లేదంటే ఓపెన్ ఫ్లాట్ రెసిడెన్షియల్ ఏదైనా తీసుకున్నాము అని అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా అనేది కూడా నడుస్తుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. దాంతో ఏంటంటే కస్టమర్స్ కూడా కొంత భయపడతారు, అంటే ఇది ఏదైనా బఫర్ జోన్ కిందకు వస్తుందా అనేసి భయపడతారు. బట్ మీరే లీగల్ టీమ్ని పెడుతున్నారు కాబట్టి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు కస్టమర్స్కి ఇచ్చినట్లే సార్. ఇప్పుడు ఏం చెప్తారు మీరు దీనికి? ఏం చేస్తున్నామంటే అండి, ఒక లీగల్ టీం పెట్టడమనే కాదు, కానీ మనకి కస్టమర్కి వచ్చినప్పుడు సర్వే నెంబర్ దేంట్లో ఉంది, చాలా వరకు ఏం జరుగుతుంది, సర్వే నెంబర్ ఏం చేస్తారు, FTL జోన్లోనో బఫర్ జోన్లోకో వచ్చేస్తుంది చాలా వరకు, అట్లా చేసి అమ్మేస్తుంటారు చాలామంది. బట్ నేనేం చేస్తానంటే మన శ్రీకుష వెంచర్స్ ఏం చేస్తుందంటే కస్టమర్ ఎవరైనా వచ్చినప్పుడు ఒక పెద్ద స్క్రీన్లో చూపిస్తుంది, మన HMDA మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసి మరి చూపిస్తారు అనమాట. సో ఇక్కడ మన వెంచర్ సార్, దాని పక్కన వాటర్ బాడీస్ ఏం లేవు, చుట్టుపక్కల చూసుకోండి. ఎందుకంటే అండి పొరపాటున మనం ఇప్పుడు ఒక అడుగు వేసేసామంటే ఫ్యూచర్లో బాధపడాల్సి వస్తుంది. చాలామంది ఇప్పుడు తీసేసుకున్న హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఆ బఫర్ జోన్లోకి ఇలా వచ్చి చాలా జరిగాయి, మీకు తెలుసు ఆ విషయం. బట్ నేనేమంటానంటే మన దగ్గర అట్లాంటివి ఏం లేకుండా ప్రశాంతంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు. మేము ఎక్స్ప్లెయిన్ చేయము, మీరు తీసుకుంటే తీసుకోండి, తీసుకోకపోండి అనే మాటే ఉండదు. ఎవరికి వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, నాలెడ్జ్ లేని వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాము, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఏదైనా ఆయన దగ్గర ఉంటే మేము నేర్చుకుంటాము, మా దగ్గర ఉన్న మనకి ఆయన షేర్ చేస్తాం. సో ఇలా ఉంటుంది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం ఇంకా మార్కెట్లో. అది అండి. అండ్ బయట మార్కెట్లో నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి సార్, వాటికి శ్రీకుష వెంచర్కి డిఫరెన్స్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి?
శ్రీకుష వెంచర్స్కి స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ ప్రైజ్. మార్కెట్లో ఉదాహరణకి ఒక 20,000 ఉంది అనుకుందామండి, 20,000 మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. మనం ఆ మార్కెట్ ప్రైస్ కంటే తక్కువకి ఇస్తాం. ఎందుకు ఇస్తామని చాలామంది అనొచ్చు, మీరు తక్కువకి ఇస్తున్నారు, దీంట్లో ఏదో మీరు మోసం చేస్తున్న అనుకోవచ్చు. బట్ నేను డబ్బులు తీసుకొని జోబులు వేసుకొని వెళ్ళిపోవాలి అనే రకం కాదు. మార్కెట్లో కాన్స్టెంట్గా ఉండాలి. నాకు జీవితాన్ని ఇచ్చారు తెలంగాణ ప్రజలు, నాకు స్వార్థం ఉంటుంది. ఎలాంటి స్వార్థం అంటే తెలంగాణ ప్రజలు బాగుండాలనే స్వార్థం. నాకు స్వార్థం ఉంటుంది, తెలంగాణ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని మోసపోకుండా ఉండాలనే స్వార్థం. ఆ స్వార్థం వల్లనే ఈ శ్రీకుష వెంచర్స్ అనేది పుట్టింది. మంచిగా ఉండాలి, మన దగ్గర తీసుకున్న వాళ్ళు తీసుకోబోయే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఏదైనా వాళ్ళకి ఎలాంటి చిన్న ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు కట్టిన డబ్బులకి ట్రిపుల్ నేను పే చేస్తాను. సో అదొకటి. దాంతోపాటు మన దగ్గర ఫ్లాట్ తీసుకుంటే వితిన్ 3 monthsలో వాళ్ళు మనకు రిటర్న్ చేయొచ్చు, వాళ్ళకు వద్దు అనుకుంటే. మనం సింగిల్ పైసా కూడా ఏమి వాళ్ళు కట్ చేసేసుకోకుండా మొత్తం వాళ్ళకి రీఫండ్ చేస్తాం అట్లా. సో వేరే వెంచర్స్ ఏం చేస్తాయంటే తీసుకున్న తర్వాత మేము ఇట్లా చేయలేము, మేమేం చేయలేము అని చెప్తారు. బట్ మేమేం చేస్తామంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఓకే. సో హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు రెండవది మనం వీకెండ్ హోమ్ ఇస్తాం. అందరిలాగా వీకెండ్ హోమ్ అంటే మీకు ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది మీరు చేసుకోవచ్చు అని చెప్పం. ప్రజెంట్ అవైలబుల్ లిస్ట్ ఉంటుంది యాప్లో, చూసుకొని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్యామిలీ. దాంతోపాటుగా కొంతమంది వీకెండ్ హోమ్ వద్దనుకుంటారు. సార్ మాకు వీకెండ్ హోమ్ దేవద్దు సార్, మాకు తిరుపతి దర్శనం చేయించాను సార్, వెంకటేశ్వర స్వామి మీకు చాలా రుణపడి ఉంటామంటారు. అట్లాంటి వాళ్ళకి బ్రేక్ దర్శనాన్ని, విఐపి బ్రేక్ దర్శనాన్ని పెట్టిస్తున్నాం. కొంతమందికి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినా వాళ్ళు సంతోషపడలేదు. కానీ బట్ ఈ దర్శనం ఏదైతే పెట్టించామో చాలామంది చాలామంది కస్టమర్స్ సార్ మాకు ఆ దేవుని దర్శనం కలిగింది, చాలా సంతోషం సార్ అని చెప్తారు. ఎందుకు అంటే కస్టమర్స్కి ఒక్కొక్కరు భక్తితో కూడిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళు కొంతమంది. లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంది. ఆ లైఫ్ స్టైల్కి తగినట్టుగా మనం వీకెండ్ హోమ్ ఇస్తున్నాం, అది వద్దనుకున్న వాళ్ళకి స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. దాంతోపాటుగా అందరికీ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మన దగ్గర తీసుకున్న వాళ్ళకి అట్లా. మీరు ఇందాక అన్నట్టు తెలంగాణ నాది, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర ఫ్లాట్స్ తీసుకోవాలి అని నేను లో మార్జినే తీసుకుంటున్నాను అని చెప్పని అన్నారు. అది మంచి కాజ్, అందరూ తీసుకోవాలి మీ దగ్గర. బట్ మీరు కస్టమర్కి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు? కస్టమర్కి ఎలా ఇస్తామంటే అండి, ఫస్ట్ మన కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి తీసుకునే వరకు ఒక సపోర్ట్ ఉంటుంది. అతనికి ఒక ఇద్దరిని అసైన్ చేస్తాం. ఆ ఇద్దరు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకవేళ ఆఫీస్కి రాకపోయినా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి మన వెంచర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డెమో చూపిస్తారు. చూపించిన తర్వాత ఏ లొకేషన్లో ఉంది అని మనం ఒక వీడియో క్రియేట్ చేసామన్నమాట. ఈ లొకేషన్స్లో వెళ్ళే దారిలోనే డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఆ వీడియోలో మొత్తం వచ్చేస్తాయి, చుట్టుపక్కల మొత్తం 3Dలో అవన్నీ కనిపిస్తాయి. సో ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి మన వెహికల్ని పంపించి సైట్ విజిట్ చేసుకొని వస్తారు. సైట్ విజిట్ చేసుకొని వచ్చిన తర్వాత మేము కొనేమని చెప్పాం, ముందు డాక్యుమెంట్స్ చూపిస్తాం. అట్ ది సేమ్ టైం ఏ జోన్లో ఉందో చూపిస్తాం. ఏ జోన్లో ఉందంటే చాలామంది అగ్రికల్చర్ జోనా లేకపోతే ఇంకొక జోనా అనుకుంటారు. బట్ మనం ఎక్కడైతే ఆత్రి జోన్ ఉందో, ఎక్కడైతే మంచి మంచి అపార్ట్మెంట్లు కట్టుకోగలమో, ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఆ జోన్లో మన వెంచర్ ఉంటుంది. సో ఆ వెంచర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇలా ఉంటుంది, ఇలా రాబోతుంది, ఇలా ఉంటుంది అనేసి. సో దాన్ని బట్టి కస్టమర్లు మన దగ్గరకు వస్తున్నారు, దాన్ని బట్టే మనం కస్టమర్లకు అలాంటి భరోసాని మనం ఇస్తున్నాం. కాబట్టి ప్రతి కస్టమర్కి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఒక ఇద్దరిని మనం అసైన్ చేస్తాము, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఫైనల్గా వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేసిన తర్వాత ఫ్లాట్ కొనుక్కోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈఎంఐ ఆప్షన్స్ ఒక 3 ఆప్షన్లు ఉన్నాయి. స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్ అని, కస్టమైజ్డ్ ఈఎంఐ ప్లాన్ అని, ఫాస్ట్ ట్రాక్ ఈఎంఐ ప్లాన్ అని ఇలా ఉన్నాయి. సో మొత్తం ఒకేసారి కట్టుకొని వాళ్ళు ఇలా ఈఎంఐ ఆప్షన్లో తీసుకోవచ్చు, ఇంకా ముందుకెళ్ళచ్చు మంచిగా. కొంతమందికి శాలరీస్ ఏంటంటే నెలకి ఒక 1 lakh 1.5 ఇలా వస్తుంది అనమాట. సో ఒకేసారి రాదు, వాళ్ళు లోన్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకోటి చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి
మనం ఒక మంచి అవకాశాన్ని కల్పించాం. కాబట్టి చాలా మంది సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఈఎంఐలో ఆప్షన్లు తీసుకున్నారు. అంటే కొంతమంది కస్టమర్స్ కి ఏంటంటే సార్ ఫ్యాన్సీ నెంబర్ అనేది చాలా మంది మాకు ఈ నెంబర్ లక్కీ నెంబర్ అనేసి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ అని కొన్ని నెంబర్స్ అంటే ఈ ఫ్లాటే కావాలి అని ఉంటది. దానికి 2-3 కస్టమర్స్ ఎగబడచ్చు. మరి అప్పుడేం చేస్తారు మీరు? దానికి క్లారిటీ కోసమే లేఅవుట్ ఏదైతే ఉందో మనం ఒక లింక్ ఇస్తాం. ఓకే. ఆ లింక్ క్లిక్ చేయగానే మన లేఅవుట్ వస్తుంది. మన లేఅవుట్లో ఫస్ట్ బ్లూ రంగులో ఉన్నవి బుక్ అయిపోయినవి, గ్రీన్ రంగులో ఉన్నవి వాళ్ళకి ఇది అవైలబుల్ ఉన్నవి, రెడ్ రంగులో ఉన్నవి ఏదైతే రెడ్ కలర్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇది రిజిస్ట్రేషన్ అయిపోయినవి. వన్స్ వాళ్ళు ఒకవేళ బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ అయిపోయినా వాళ్ళ ప్లాట్ ఉదాహరణకి 23వ ప్లాట్ అనుకుందాం, మీరే తీసుకున్నారు 23వ ప్లాట్ తీసుకున్నారు. మీరు ఒకవేళ 23వ ప్లాట్ ఏదైతే ఉందో 23 ప్లాట్ అలా క్లిక్ చేస్తే చాలు మీ ఫోటో మీ పేరు వచ్చేస్తుంది. ఈ ప్లాట్ వీళ్ళ పేరు పైన రిజిస్ట్రేషన్ అయ్యింది, ఇన్ని గజాలు ఉంది, ఈ డేట్న రిజిస్ట్రేషన్ అయింది, అవన్నీ వచ్చేస్తాయి. సార్ ఫ్యూచర్ శ్రీకుష వెంచర్స్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒకటండి, శ్రీశైలం హైవేలో ఓఆర్ఆర్ దగ్గరగా 16 కిలోమీటర్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్, 20 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి 20 కిలోమీటర్లు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 16 కిలోమీటర్లు. దీనికి డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. రాచలూరు అనే విలేజ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉంటుంది, హెచ్ఎండిఏ అప్రూవల్తో రాబోతున్న తొందరలో. ఇది చాలా బాగుంటుంది. పక్కనే గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తుంది, హార్డ్వేర్ పార్కు, ఫ్యాబ్ సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటరు, ఫోక్స్కాను, టీసీఎస్ ఇవన్నీ దగ్గర అవుతాయి. ఫార్మా సిటీ కూడా కొంచెం లాంగ్ ఉన్నా సరే కొంచెం మంచిగా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముందుకు రావడం జరుగుతుంది. దాంతో పాటుగా 4th సిటీ, ఫ్యూచర్ సిటీ పక్కనే ఉంటాయి. మీర్ ఖాన్పేట్ పక్కనే ఉంటుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ రావిరియాల దగ్గర కలిసే రోడ్ ఏదైతే ఉందో ఇది చాలా దగ్గర వస్తుంది. కాబట్టి అన్నిటికీ డెవలప్మెంట్స్కి చాలా అనువైన ప్రదేశం రాచలూరు. తొందరలో మనం అనౌన్స్ చేయబోతున్నాము, తొందరలో దానికి భూమి పూజ చేయబోతున్నాము. చాలా బాగుంటుంది, మంచి ప్రైజ్కి మనం ఇవ్వబోతున్నాం. అదొకటి. నెక్స్ట్ మైసిగండి కూడా మనం డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసాము. అది ఇంకా నాలా కన్వర్షన్ చేయబోతున్నాము, అదే పంపించాము, ఇంకా రాలేదు. నెక్స్ట్ ముంబై హైవేలోనే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా చాలా బాగుంటుంది. డెవలప్మెంట్స్ అన్ని చుట్టుపక్కల నిమ్జు, ఎంఆర్ఎఫ్ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. బెంగళూరు హైవేలో కూడా కొత్తూరు దగ్గర ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ 3 హైవేస్లో ఎందుకు చేస్తున్నామంటే కస్టమర్స్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మంచి ప్రైజ్తో వాళ్ళకి ఇష్టమైన హైవేలో తీసుకోవాలన్న ఉద్దేశంతో 3 ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే రాచలూరు ఏదైతే ఉందో శ్రీశైలం హైవేకి దగ్గర ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకోవచ్చు. సో అలాంటి ప్రాంతాన్ని ఎంచుకొని అలాంటి ప్రాంతంలో మనం వెంచర్ వేయబోతున్నాం. కాబట్టి డెవలప్మెంట్స్ కూడా మంచిగా చేయబోతున్నాం తొందరలో. సో ఈ డెవలప్మెంట్స్ జరిగేటప్పుడు ఈ సీసీ కెమెరా యాక్సెస్ కూడా మనం కస్టమర్కి ఇవ్వబోతున్నాం. సో ఇలా హెచ్ఎండిఏ డిటిసిపి కాకుండా మీ దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయా సార్? ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఫ్రీక్వెంట్గా వచ్చి చూసుకోవడము అదంతా కూడా కుదరదు. కాబట్టి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఎన్ఆర్ఐస్ మన దగ్గర తీసుకుంటే ఓపెన్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి. మన శ్రీకుష వెంచర్స్ నుంచి ఒక 1 ఎకరు, 2 ఏకర్స్, 3 ఏకర్స్ డెవలప్ అయిన ప్రాంతాల్లో ఒకప్పుడు కొనిపెట్టుకున్నాం. సో మంచి రేటు పోతుంది. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ ఓపెన్ ల్యాండ్స్ మీద పడ్డారు. కాబట్టి మన దగ్గర ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఈ శ్రీశైలం హైవేలో కానీ, బెంగళూరు హైవేలో కానీ, ముంబై హైవేలో కానీ ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది తీసుకున్న తర్వాత వదిలేస్తారు. మనం అలా కాకుండా మనం విత్ ఫోటో, వీడియోతో ప్రతి మంత్ వాళ్ళకి పంపిస్తూ ఉంటాం, ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి ఒక నమ్మకం వస్తుంది. సో వాళ్ళు ఇంకొకరికి చెప్పడం వల్ల వాళ్ళ ద్వారా ఇంకొక రెఫరెన్స్లు మనకు వస్తూ ఉంటాయి. సో అదొకటే కాకుండా ఎవ్రీ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్కి రేటు మనం వాళ్ళకి పంపిస్తూ ఉంటాం అనమాట. ఈ రేటు ఉంది, ఇక్కడ ఇప్పుడు ఈ రేటు ఉంది అని పంపిస్తూ ఉంటాం. దానివల్లనే ఎన్ఆర్ఐస్ మన మీద నమ్మకం ఉంచి చాలా మంది తీసుకోవడం జరిగింది. సార్ ఫైనల్గా ఏం చెప్తారు అంటే వై శ్రీకుష వెంచర్స్ అంటే కస్టమర్స్కి ఏం చెప్తారు? వై శ్రీకుష వెంచర్స్ అంటే శ్రీకుష వెంచర్స్లో ఎందుకు కొనాలి అనే ఆలోచన వచ్చే బదులు ఎందుకు కొనకూడదు అనే ఆలోచన మీకు రావాలి. ఎందుకు అంటే మన డెవలప్మెంట్స్లో కానీ, ప్రైజ్ విషయంలో కానీ, బెనిఫిట్స్ విషయంలో కానీ కస్టమర్కి ఒక మంచి నమ్మకాన్ని ఇస్తూ ముందుకెళ్తూ మీ నమ్మకాన్ని ఎక్కడ తగ్గించకుండా ముందుకెళ్తున్నాం శ్రీకుష వెంచర్స్. కాబట్టి మీరు ప్లాట్ తీసుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మంచి రిటర్న్స్ రావాలనుకున్నా, ఈఎంఐలో కావాలనుకున్నా, ఎలా కావాలనుకున్నా దానికి ఏకైక మార్గం శ్రీకుష వెంచర్స్. మీకోసమే
ఎదురు చూస్తూ ఉంది శ్రీకుష వెంచర్స్ లిమిటెడ్ ప్లాట్స్తో. సో కాబట్టి మీరు ఆలోచించి ఈ వీడియో మొత్తం చూసే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఒకవేళ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. ఒకరోజు ఆఫీస్కి రండి, మీరు రాకపోయినా మన వాళ్ళు వచ్చి మీకు డెమో ఇస్తారు, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఒకసారి ఆఫీస్ టైమింగ్స్ కూడా డీటెయిల్గా చెప్పండి, అంటే ఏ టైంలో అవైలబుల్లో ఉంటారు స్టాఫ్ అనేది? 9:30 నుంచి 6 వరకు అవైలబుల్ ఉంటారండి. ఓకే. మీరు ఏ టైంలో అయినా 3 బ్రాంచ్ల్లో ఏ బ్రాంచ్కైనా రావచ్చు. కార్పొరేట్ ఆఫీస్ మంది మంజీరాలో ఉంటుంది 13th ఫ్లోర్. నెక్స్ట్ నిజాంపేట్లో మార్కెటింగ్ ఆఫీస్ ఉంటుంది. అడ్మిన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది మాదాపూర్లో ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ టైం అయినా కావచ్చు, మీరు కాల్ చేయండి. ఆఫీస్ టైమింగ్స్ తర్వాత కాల్ చేయకండి, దానికి ముందు ఓకే. ఏదైతే ఉంటుందో మన స్టాఫ్ మీకు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి మీకు అన్ని సమాధానం చెప్తారు, డీటెయిల్స్ అన్నీ మీకు క్షుణ్ణంగా వివరిస్తారు. సార్ మొత్తానికి శ్రీకుష వెంచర్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ప్రసన్న కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఏమైనా శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు హ్యాపీగా. దట్స్ ఆల్ ఫర్ నౌ, స్టే ట్యూన్.